యూపీఐ పేమెంట్స్ కి భారీగా ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలా డిజిటల్ వాలెట్స్ వినియోగం ఎక్కువైంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం, ఇంటర్నెట్ సేవలు కూడా అందరికీ అందుబాటులోకి రావడంతో పెద్ద ఎత్తున యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. కాగా యూజర్ల అవసరాలకు అనుగుణంగా యూపీఐ పేమెంట్స్ అనేక రకాల మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పేమెంట్స్ ను క్షణాల్లో చేసేందుకు వీలుగా యూపీఐ లైట్ సేవలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. యూపీఐ లైట్ ద్వారా యూజర్లు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే పేమెంట్స్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్న యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని పెంచుతూ తాజాగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఒక్క యూపీఐ లైట్ ట్రాన్సాక్షన్ విలువ 500గా ఉండగా ప్రస్తుతం 1000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వాలెట్ లిమిట్ 2000గా ఉండగా దానిని 5000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూపీఐ లైట్ లో కేవలం పిన్ మాత్రమే కాకుండా ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ మోడ్ లో తక్కువ మొత్తంతో కూడిన ట్రాన్సాక్షన్లను సులభతరం చేసే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022లో జారీ చేసిన ఆఫ్లైన్ ఫ్రేమ్వర్క్ ని బుధవారం సవరించింది. ఇందులో భాగంగానే లిమిట్స్ ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయంతో యూపీఐ పేమెంట్స్ కి మరింత ఆదరణ లభించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.